వైజాగ్ నే వస్తున్నా అంటూ చిన్న అనౌన్స్మెంట్తో ఏపీ జనాల్లో పర్టికులర్గా వైజాగ్ వాసుల్లో జోష్ నింపిన దేవిశ్రీ ప్రసాద్కు బిగ్ జలక్ తగిలింది. ఏప్రిల్ 19న వైజాగ్లో జరిగే డిఎస్పీ మ్యూజిక్ షోకు బ్రేక్ కాదు, ఏకంగా పులి స్టాప్ పడింది. అందుకు ఏపీ పోలీసులే కారణం కావడం ఇప్పుడు దేవి ఫ్యాన్స్ను ఫీల్ అయ్యేలా, డిసప్పాయింట్ అయ్యేలా చేస్తోంది. డిఎస్పీ ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరుల తర్వాత పర్ఫార్మెన్స్ చేసేందుకు వైజాగ్ వచ్చేందుకు రెడీ అయిన దేవిశ్రీ ప్రసాద్ అందుకోసం ఏప్రిల్ 19న డేట్ లాక్ చేసుకున్నాడు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ను వెన్యూగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక పోలీస్ పర్మిషన్ తీసుకునే తర్వాయి అనుకునే పోలీసులను కలిశారు దేవి అండ్ టీం. కానీ పోలీసుల నుంచి నో అనే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు దేవి మ్యూజికల్ ఈవెంట్ జరిగే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లోనే గతంలో ఓ విషాదం జరిగింది. ఆక్వా వరల్డ్లో రిషి అనే 6 ఏళ్ల బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో భద్రత ఎంత అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. డిఎస్పీ ఈవెంట్ జరిగే స్టేడియం ప్లేస్కు బాలుడు దుర్ఘటన జరిగిన వేవ్ పూల్ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ ఒకే పోర్ట్ స్టేడియం ప్రాంగణంలోనే వివిధ ఫన్ గేమ్స్, అడ్వెంచరస్ స్పోర్ట్స్, స్నోవాల్తో పాటు ఆ పక్కనే ప్రత్యేకంగా స్టేడియం మైదానం కూడా ఉంది. మిగతా వాటితో ఈ మైదానానికి సంబంధం లేకపోయినప్పటికీ ప్రధాన మార్గం మాత్రం ఒకటే. దాదాపు 10,000 మంది వరకు హాజరయ్యే డిఎస్పీ లైవ్ కాన్సర్ట్కు అనుమతి గురించి పలుమార్లు స్టేడియంను విజిట్ చేశారు పోలీసులు. జేఎంసీ అధికారులు కూడా వెళ్లారు. స్టేడియంలోకి వెళ్లేందుకు మార్గాలతో పాటు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు అంశాలపై దృష్టి సారించారు అధికారులు. ప్రస్తుతం స్టేడియంలో ఉన్న వసతులతో అనుమతి ఇచ్చేందుకు అవసరమైన అనుకూల పరిస్థితులు అక్కడ లేకపోవడంతో పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించారు పోలీసులు. దీంతో అనుమతి నిరాకరిస్తున్నట్టు నిర్వాహకులకు రిప్లై ఇచ్చారు పోలీసులు.